కృష్ణానది పక్కనే ఉన్న బెజవాడ వాసుల దాహార్తి తీరటం లేదు. నదిలో పుష్కలంగా నీరున్న నగరవాసులకు గుక్కెడు దక్కడం లేదు. మెజార్టీ కాలనీలకు బోర్ల నీటిని బీఎంసీ సరఫరా చేస్తోంది. అవి కూడా రంగుమారి వస్తున్నాయని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 64 డివిజన్లలో సుమారు 14 లక్షల మంది జీవిస్తున్నారు. మొత్తం 1,92,000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరికి ప్రతిరోజు 38 ఎంజీడీ నీటిని వీఎంసీ పంపిణీ చేస్తోంది. నగరంలో అనేక చోట్ల పైపు లైన్లు దెబ్బతినడంతో అధిక శాతం నీరు వృధాగా పోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో లీకేజీలను అరికట్టి స్వచ్ఛమైన తాగునీటిని అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ లైన్స్ కూడా గత 40 సంవత్సరాలుగా 1981, 80 ఆ ప్రాంతాల్లో 85 ఆ ప్రాంతాల్లో పంచాయతీలో ఉన్నప్పుడు వేసినటువంటి లైన్ల ద్వారానే ఇంకా మంచినీళ్ళు ఇస్తుండటం వల్ల ఆ లైన్లన్నీ కూడా పాడైపోయి ఆ లైన్లోనే మట్టి మన డ్రైనేజ్ నీళ్లు కూడా కలవటం వల్ల నీళ్లు కలుషితమై ఎర్ర రంగుతో వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ అమృత పథకం కింద పాత లైన్లు ఏదైతే ఉన్నాయో పంచాయతీ ఉన్నప్పుడు కార్పొరేషన్లో ఉన్నటువంటి లైన్లు అన్నిటిని కూడా మార్చి కొత్త లైన్లు ద్వారా మంచినీటి సరఫరా చేయాలి. ఈ ట్యాంకులకు కూడా మంచినీటిని కృష్ణా వాటర్ని తీసుకొచ్చి రామలింగేశ్వర నగర్లో నిర్మాణం చేపట్టినటువంటి 33 MLD ప్లాంట్ని వెంటనే పూర్తి చేసి ఈ ట్యాంకులకు నీటిని అందించి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మంచినీటిని అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మాకు వచ్చేసరికి ఇక్కడ బోర్ నీళ్ళు ఎక్కిస్తున్నారు. మాకు కృష్ణా నీరు అంతకుముందు చెప్పాం, కృష్ణా నీరు రావట్లేదని ఒక అరగంట ఏదో ఇస్తున్నాం అంటున్నారు. అడిగితే మరిది అది ఎంతవరకు తెలియదు కానీ బోరు వాటర్ ఎక్కిస్తున్నారు ప్రస్తుతానికి. ఇది కూడా కలర్ చేంజ్ అయ్యి వస్తున్నాయి. నగర ప్రజలకు అందించే తాగునీరు శుద్ధి చేసేందుకు అవసరమైన ఫిల్టర్ బెడ్లు వీఎంసీలో సరిపడా లేవు. దీంతో అనేక ప్రాంతాలకు బోర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి ఎద్దడిని తీర్చడంలో వీఎంసీ పాలకపక్షం విఫలమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా కృష్ణానది చెంతనే ఉన్నా తమకు ఆ నీటిని తాగే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. వాటర్ కొంచెం రెడ్ కలర్లో రావడం, అప్పుడప్పుడు సన్న పురుగులు రావడం, వాటర్ కూడా టయానికి కరెక్ట్గా అందుబాటులో లేక మాకు ఇబ్బంది పడతాం. దీనివల్ల ఏమంటే మేము మినరల్ వాటర్ కొనుక్కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. దాని నిమిత్తం నెలకు 600-700 అవుతున్నాయండి. ఈ వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము కృష్ణానది నీరు ఇవ్వట్లేదు మనకి, దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం అండి. ఇప్పటికైనా కొంచెం స్పందించి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మాకు ఏదో ఒకటి నీళ్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విజయవాడ స్థానికంగా ఉన్న కృష్ణానది వాటర్ ఉంది పక్కన ఉందనే కానీ మాకు వాటర్తో అయితే చాలా సమస్యలు ఉంటున్నాయండి. ఏం చేస్తున్నారంటే ఓన్లీ బోర్ వాటర్ ఇస్తున్నారు తప్ప కృష్ణానది వాటర్ రావట్లేదండి. ఈ బోర్ వాటర్ రావడం వల్ల మనకి ఏమవుతుందంటే వాటర్ ఎర్రగా రావటం కానీ, పురుగులు రావటం కానీ ఇలా చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. పక్కనే కృష్ణానదిని పెట్టుకు ఆ వాటర్ తాగలేకపోతుందనే బాధ చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. ఇప్పటికైనా మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళైనా కొంచెం ఈ సమస్య మీద దృష్టి పెట్టి మనకు సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని కోరుచున్నానండి. కృష్ణానది చెంతనే ఉన్న విజయవాడ నగర ప్రజలకు మాత్రం తాగునీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవ్వట్లేదు. బోర్లు వేసి బోర్ల సహకారంతో ఈ నగర ప్రజలందరికీ కూడా నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాకాలం సైతం ఈ బోర్ల ద్వారానే నగర ప్రజలకి తాగునీటిని సరఫరా చేయడంతో వాళ్ళు కాస్త ఇబ్బందికి గురవుతున్నారు. ప్రధానంగా ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ తమ బోర్లలోనే వస్తాయని చెప్పేసి ఆ బోర్లో వచ్చే నీరు వీఎంసీ విడుదల చేసే నీరు ఒకే విధంగా ఉంటున్నాయని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కృష్ణానది నీటిని తాగడానికి అందజేయాలని చెప్పేసి నగర ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.